ఒక ప్లాన్, ఒక పద్ధతి, ఒక విజన్తో తెలుగు టైటన్స్ అయితే ఈ ఆక్షన్లోకి అడుగుపెట్టినట్లయితే తెలిసింది నిన్న ఆక్షన్ చూస్తున్నట్లయితే. అండ్ టైటన్స్ రాక్స్ మిగతా టీమ్స్ అన్ని సాక్స్ అన్నట్లు తెలుగు టైటన్స్ అయితే ఈ ఆక్షన్లో ప్రవర్తించింది గైస్. వాళ్ళు ఏ టీం అనుకున్నారు, ఏ ప్లేయర్స్ని కొనుక్కుందాం అనుకున్నారో ఆ ప్లేయర్స్ని ఆ స్ట్రాటజీతో అయితే తెలుగు టైటన్స్లోకి అయితే సొంతం అయితే చేసుకున్నారు. అండ్ తక్కువ బడ్జెట్తోనే మనకైతే 3 స్టార్ ఆటగాళ్ళని తెలుగు టైటన్స్లోకి అయితే తీసుకున్నారు. అండ్ అందులో మనకి మన పవన్ శరవత్ని అయితే 1,72,00,000తో తెలుగు టైటన్స్ అయితే ఎఫ్బిఎం పెట్టి తీసుకోవడం చూసాం. అండ్ ముంబై కొనుగోలు చేసింది, బట్ ఎఫ్బిఎం ద్వారా మనకి పవన్ శరవత్ని మరొకసారి అయితే తీసుకోవడం జరిగింది. లాస్ట్ సీజన్ తరహాలోనే ఈ సీజన్లో మరొకసారి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సీజన్లో బాగా పర్ఫార్మెన్స్ చేయాలని మనందరం కోరుకుందాం. అండ్ తర్వాత ప్లేయర్ క్రిషన్ దుల్లిని కొనుగోలు చేయాలని చాలా వీడియోస్లో చెప్పాం. అదేవిధంగా క్రిషన్ దుల్లి తెలుగు టైటన్స్ అయితే ఈ సీజన్లో 70 లక్షల లోపు మనకైతే కొనుగోలు చేసింది. ఈ బిట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ మామ. నేనైతే ఈ విధమైన బిట్ అయితే చేస్తారనుకోలేదు. అండ్ ఇంకా ఎక్కువ వెళ్తాడు అనుకున్నాను క్రిషన్ దుల్ అయితే. బట్ ఆ బడ్జెట్కి క్రిషన్ దుల్ లాంటి క్వాలిటీ డిఫెండర్ దొరికాడంటే చాలా బెటర్ ఆప్షన్ మన తెలుగు టైటన్స్కి. అండ్ తెలుగు టైటన్స్ అయితే చాలా రాక్స్ అయితే చేసింది. చాలా ఒక పద్ధతితో వెళ్ళింది ఆప్షన్లో, ఎక్కువగా వెళ్ళకుండా ఒక పద్ధతితో ఒక ప్లాన్తో తెలుగు టైటన్స్ అయితే ఈ సీజన్ ఆప్షన్లో ప్రవర్తించింది. అండ్ తర్వాత ప్లేయర్ మనకి విజయ్ మాలిక్ని కూడా బేస్ ప్రైజ్కే తీసుకుంది భయ్య ఈ క్వాలిటీ ఆల్రౌండర్ని. అండ్ ఈ క్వాలిటీ ఆల్రౌండర్ని బేస్ ప్రైజ్కి తెలుగు టైటన్స్ అయితే తీసేసుకుంది. అండ్ క్వాలిటీ ప్లేయర్స్ అయితే వచ్చారు భయ్య, 3 క్వాలిటీ ప్లేయర్స్ తెలుగు టైటన్స్ టీంకి అయితే. D2 ఆప్షన్లో మన తెలుగు టైటన్స్ అయితే ఒక రైడర్ కోసం, ఒక డిఫెండర్ కోసం వెళ్తే సరిపోతుంది. తెలుగు టైటన్స్ టీం అనేది సెట్ అయిపోతుంది. అండ్ ఆ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ డే 1లో తెలుగు టైటన్స్ బై చేసిన ప్లేయర్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.